నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఆయన మాట్లాడుతూ ఇంకా రానున్న రోజుల్లో మండలాల్లో కాకుండా గ్రామాల్లో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. ఇంకా నెక్స్ట్ యాడారం సర్పంచ్ నెక్స్ట్ విజయపూర్ సర్పంచ్ జిల్లా మాన్యం రామరెడ్డిపల్లి ధర్మి మానేవా ప్రజాప్రతినిధులకు కానీ రాజకీయ నాయకులకు కానీ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు కానీ ప్రజలకు కానీ ఇక్కడ కార్యక్రమం నడుస్తున్నది. ఇది ప్రభుత్వంలో వీళ్ళందరూ లబ్ధి పొందిరు అనేది తెలుస్తుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం. దానికోసం మండలాల వారీగా పెట్టడం జరిగింది. రానున్న కాలంలో గ్రామాల వారీగా పెడతాం. అయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా కొందరికి రాని వాళ్ళే అన్ని బ్యాంకులలో ఉన్నాయి. ఇంకొక 10 రోజుల్లో మళ్ళీ ఒకసారి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వస్తుంది. ఏవైతే శాంక్షన్ అయినాయో కళ్యాణ లక్ష్మిలో అవి ఏ ప్రభుత్వంలో అయినా అవి శాంక్షన్ కాబట్టి డిస్బర్స్మెంట్ చేస్తారు. దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవాళ వచ్చిన దాంతో అయిపోయిందేమో, ప్రభుత్వం మారిందేమో, మళ్ళీ పాత అప్పటికి రావేమో, కొత్తగా అప్లికేషన్ ఏమో ఇట్లా ఉండదు అన్నమాట. అప్పుడు ఇచ్చినవి వస్తే అందరికి అర్థమయ్యేటట్టే చెప్తాం. కాబట్టి కొన్ని బ్యాంకులలో ఉన్నాయి, అవి వచ్చే 10 రోజుల్లో అయితే ఇప్పటికే ఇవి లేట్ అయినాయి అన్ని కల్పిస్తే ఇద్దామనేది ఒక ఆలోచన ఉండే. కానీ ఇంకా 10 రోజులు అయితే ఎవరికైనా అవసరాలు ఉన్నప్పుడు ఇబ్బంది పడతారనే ఆలోచన మీద కళ్యాణ లక్ష్మి బెనిఫిషియర్ ఫోన్ చేస్తే కానీ నాకు కళ్యాణ లక్ష్మి నేనే చేయాలనే ఆలోచన నాకు రాలేదు. అప్పుడు మళ్ళీ ఆడియో గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా పెట్టేసాను. ఒకటే రోజు మండలాల్లో ఇచ్చేసుకుంటే 10 నిమిషాల్లో ఏముంది అని సరైన. కాబట్టి వచ్చేటివి కూడా మళ్ళీ వస్తాయి. ఇంకోటి ఏదున్నా ఇది ఎందుకు ప్రజాప్రతినిధులే ఉండాల కార్యక్రమంలో అన్నాం కాబట్టి ప్రభుత్వము కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాంట్లో ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అది ఒక గౌరవం. అది రాజకీయ వేదిక అయినప్పుడు ఎవరి పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీ పదవులను బట్టి వేదిక మీద ఉంటారు. ప్రజాప్రతినిధులు కొందరు అర్హులు కాకుండా కింద కూర్చునే పరిస్థితి కూడా వస్తుంది.
స్టేట్ ఆఫీస్ లో మీటింగ్ అయితే నేను కూడా కిందనే కూర్చోవాలి. కాబట్టి ఎక్కడి పరిస్థితి అక్కడ. కాబట్టి రానున్న కాలంలో పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా ఉండని ఎవరైనా ఉండని అది ఏమి ఇబ్బంది లేదు. ఎవరైనా పని కావాలనుకున్నా డైరెక్ట్ గా నన్ను అడగచ్చు, పిలిస్తే నేను వస్తా. అది స్వలాభం లేకుండా ప్రజలకు మంచి అయ్యే కార్యక్రమంలో ఎంతటి పని అయినా సరే చేయడానికి నేను సిద్ధంగా. కాబట్టి అందుకే కార్యక్రమం కూడా ఏది పాతది ఏది కొత్తదని చెప్తాను. కాబట్టి ఏదున్నా ప్రజల మధ్య నుండి ప్రజలకు అవసరం రీత్యా ఆదుకున్న వాళ్ళని ప్రజలు ఆశీర్వదిస్తారు, వాళ్ళ దగ్గర ఉంటారు. గెలవడం ముఖ్యం కన్నా గెలిచింది నిలబెట్టుకోవడం అనేది ముఖ్యమైన విషయం. కాబట్టి ఎవరైనా రానున్న కాలంలో అందరూ కూడా ఏ పనైనా నాకు అడగవచ్చు, నాతో అయింది అప్పటిదప్పుడు చెప్తూ కాకుండా ఎట్లా అవుతుందో కూడా చెప్పడం. పార్టీలకు అతీతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకొని సహకరిస్తే అధికారులు ఇంకా చేసే అవకాశం. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని గోదావరికని ఏసీపీ తురా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతాన్ని రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, అంతర్గాం ఎస్ఐ బి సంతోష్ కుమార్ తో కలిసి ఏసీపీ సందర్శించారు. సందర్భంగా జాతర జరిగే ప్రాంతాన్ని, నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. భక్తులు ఒడ్డున స్నానాలు చేసే చోటు, సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పోలీసులతో పాటు ఇతర శాఖలకు ఉండే చోటు, పార్కింగ్ ప్లేస్, టెంట్లు, బారికేడ్లతో పాటు గద ఈతగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం వాళ్ళు చివరి దాకా వేస్తారు సార్, చెట్టు దాకా అక్కడ వరకు ఈసారి ఉసుకలు ఎక్కువ ఉంటుంది సార్. ఈసారి వాటర్ ఉన్నాయి కాబట్టి అక్కడ లేదు. మరి ఇసుకలు వేసుకుంటే మరి వాటర్ వస్తే సడన్ గా చేస్తారు. బెల్లంపల్లి లాస్ట్ టైం కట్టేసారు. సపరేట్ కట్టిస్తేనే బాగుంటది. ఒక 10 వెహికల్ పట్టేటట్టు ఈ మాత్రం 4 అడుగులు పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇక్కడే పడేస్తారు. ఓన్లీ డిపార్ట్మెంట్ షాప్స్ ఎక్కడ పెడతారు? రోడ్డుకు పెట్టేటప్పుడు కూడా వెహికల్స్ ఒకటి బార్డర్ లైన్ కొట్టి ఇచ్చేస్తే ఆ లైన్ లోపల పెట్టుకునేటట్టు షాప్స్ వేసుకునేటట్టు పెట్టుకోండి. గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్ రూమ్, భోజనాలు అన్ని ఉంటాయి సార్. కంట్రోల్ ఇంకా దూరమే ప్లేస్ ఉంది లోపల. ఇప్పుడు బ్యారికేడింగ్ ఎట్లా చేస్తారు? విలేకరులు బెదిరించేస్తారు, కూపన్ పెడతారు. అది లేదా సంగతి వాళ్ళు గట్ట మాట్లాడేది. అందులో బిందె పెట్టి పెట్టేది. వీడియో చెప్పారు. అక్కడ తిరుపతిలో కూడా ఉంటుంది. అది గాదే ఉంటుంది కానీ వీళ్ళు గాదే అంటారు. చేసింది విలేకరులు ఉండి తలనీళ్ళు అనేది ఒకటి సపరేట్ పెట్టించి దాన్ని సపరేట్ రాసి పెట్టారు. మెయిన్ పార్కింగ్ ప్లేస్ నేను రామనామ స్మరణతో మారుమోగిన రాజలక్ష్మి కాలనీ అయోధ్య రామాలయ మహా కలశ పూజ అక్షింతలు. బుధవారం గోదావరికని రాజ్యలక్ష్మి కాలనీ నివాస కుటుంబ సభ్యులకు అందిన అయోధ్య రామాలయ మహా కలాక్ష పూజ అక్షింతలు పూజారి ఆంజనేయులు ఆధ్వర్యంలో శ్రీరామ జయరామ జయ జయ రామ నామ స్మరణతో కాలనీ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరామ జయ రామ
జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ సర్వం దేవతాభ్యో భవంతో భవంతో 11 సార్లు శ్రీరామనామం చేసిన తర్వాత మీ అక్షంతలు అయోధ్యించని చేయబడతారు. సరే, అందరూ మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముని స్మరించుకోండి. రాముడే మనం ఇచ్చిండు మనకు. అయోధ్య నుంచి రాముడు ఇట్లా వచ్చింది మనకు. ఆ విధంగా జరిగింది. అందుకే రామగుండం ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ గెలుపులో తమ మత గురువు హుజూర్ పాషా పోషించిన పాత్ర కీలకమైందని హజ్రత్ హుజూర్ పాషాకు గౌరవ స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ స్టేట్ సెక్రటరీ ఆసిఫ్ పాషా నాయకులు ఎండి గఫూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తన మైనారిటీలంతా మొదటి నుండి కాంగ్రెస్ పక్షానే ఉన్నామని, ముస్లిం మైనారిటీలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కోసం తమ మత గురువు హుజూర్ పాషా చేసిన కృషితో మైనారిటీలంతా వన్ సైడ్ గా ఓటేసి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మైనారిటీలకు సంక్షేమమని, రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న పరిచయాలతో హుజూర్ పాషా కాంగ్రెస్ గెలుపు కోసం పాటుపడ్డారన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం, ముందుగా మా రామగుండం మైనార్టీల పక్షాన రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు. అలాగే వారి గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన మా గురు హజరత్ ఖుస్రో పాషా గారికి కూడా మా మైనార్టీ రామగుండం పక్షాన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. వారు చేసిన కృషి వల్లనే ఈరోజు రామగుండంలో మైనార్టీ సెల్ అనేది పటిష్టంగా అయి ఎన్ని వర్గాలు ఉన్నా అన్ని వర్గాల వారిని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మనం ఓటేసి గెలిపిస్తే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రభుత్వ పథకాలు నేరుగా మనకు అందుతాయి, 4% అనేది మనకు అమలవుతుంది అని చెప్పి వారు ప్రతి ఒక్కరిని, ప్రతి వర్గాన్ని మోటివేట్ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా, రామగుండమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉన్న పట్టున జిల్లాలలో మైనార్టీలను ఏకం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందంటే ఖుస్రో పాషా గారి పాత్ర, కృషి ఎంతైనా ఉన్నది. అందుకోసమే రేపు నామినేటెడ్ పోస్టుల్లో ఖచ్చితంగా ఖుస్రో పాషా గారికి మా రామగుండం మైనార్టీ సెల్ తరఫున మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటి, వారు చేసిన కృషికి, రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి చేసిన కృషికి గుర్తించి వారికి తగిన స్థానం పార్టీ పక్షాన ఇవ్వాలని మా అందరి కోరిక, మా అందరి డిమాండ్. థ్యాంక్ యూ. మా యొక్క గురువు గారు గౌరవనీయులు హజరత్ ఖుస్రో పాషా గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు కాంగ్రెస్ పార్టీకి గతంలో రాజశేఖర్ రెడ్డి గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వర్తించారు. ఈరోజు తెలంగాణలో మైనార్టీలందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి, ముఖ్యంగా ఎక్కడైతే ముస్లింలు ఉన్నారో వారందరినీ కూడా సమిష్టిగా అందరినీ ముందుకు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా మా రామగుండం కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి ఆయన చేసినటువంటి ఇక్కడ మైనార్టీలందరినీ కలిసికట్టుగా తీసుకొచ్ి అత్యధిక భారీ మేరతో గెలిపించారు. అటువంటి గౌరవనీయులు మా హజరత్ ఖుస్రో పాషా గారిని ఈ యొక్క తెలంగాణలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన సేవలు గుర్తించి ఆయనకు ఉన్నతమైన స్థానం కల్పించాలని మా రామగుండం మైనార్టీ పక్షంగా మేమందరం ఆయనను విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థుల ఎన్నికల ప్రచార
ఖర్చుల నమోదుకు సంబంధించిన వ్యయ రేట్లను ఖరారు చేసినట్లు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రచార ఖర్చుల వారీగా రేట్ల ఖరారు అంశంపై సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ సమీక్షించారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేసే వివిధ కార్యక్రమాల ఖర్చు లెక్కింపు ముందుగా అందజేసిన రేట్ల ప్రకారం నమోదు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్లాస్టిక్ పెట్టాను సార్, ఎందుకంటే ప్లాస్టిక్ వాటి మీద బ్యాన్ ప్లాస్టిక్ ఇక్కడ సార్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ బ్యాన్ నియోజన్ కంపెనీ సహకారం అభినందనీయం. సర్పంచ్ సరితా సురేందర్ గౌడ్. పటాన్చెరు నియోజక కంపెనీ సిఎస్ఆర్ నిధులతో మాధారం గ్రామ పంచాయతీ పరిధిలో రైతులకు 6 బోర్డు వేసి మరిన్ని పంటలు పండించేందుకు సహకరిస్తున్న కంపెనీ ప్లాంట్ మేనేజర్ నరేష్ వారి యాజమాన్యానికి గ్రామ సర్పంచ్ సరితా సురేందర్ గౌడ్ అభినందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో రైతులకు బోర్లు వేయడం ద్వారా రైతులు మరెన్నో పంటలు పండించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. నా పేరు నరేష్. సో నేను నియోజన్ డ్యూలీ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ ప్లాంట్ మేనేజర్ కింద. సో యాజ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద టోటల్లీ మాదారం విలేజ్లో మేము 6 బోర్లు వేయించామని డిసైడ్ అయ్యాము. సో వీఆర్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. సో టోటల్ 6 బోర్లు వేస్తాం రైతులకి. సో అయితే కొన్ని టోటల్ కూడా ఎండిపోతున్నాయని చెప్పారు. సో వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్. సో మేము ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈరోజు నియోజన్ కంపెనీ పటాన్చెరు వాళ్ళ సహకారంతో ఇలా మాదారం గ్రామంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులకు వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా వాళ్ళు సిఎస్ఆర్ ద్వారా మా గ్రామాన్ని ఎంచుకొని మా గ్రామంలో రైతులకు బోర్ వేయడం చాలా సంతోషంగా ఉంది. మున్ముందు వారి సహకారంతో గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాం. అదేవిధంగా సార్ వాళ్ళు కూడా ముందు చెప్పడం జరిగింది. విలేజ్లో మహిళల గిడ కొన్ని ఉపాధి కార్యక్రమాలు గిడ చేపడదామని చెప్పడం జరిగింది. దాని గురించి ఆలోచించి వాళ్ళ టైలరింగ్ ఏదో ఆలోచనలు చేస్తున్నాము. ఏ విధంగా ఉన్నా కానీ వాళ్ళ సహాయ సహకారంతో గ్రామంలో మౌలిక వసతులకు సంబంధించిన ఏ సహాయ సహకారాలైనా వాళ్ళు చేయడానికి ముందుకు వస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కింద ఇప్పుడు 6 బోర్లు అదేవిధంగా మహిళలకు ఉపాధి కింద ఆలోచించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా మాకు కంపల్సరీ మా గ్రామానికి సిఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయించాలని చెప్పి సార్ గారిని అదేవిధంగా వీళ్ళ బృందాన్ని అందరికీ కూడా సభాముఖంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. మా గ్రామం మాదారం గ్రామం తరఫున. బతుకమ్మ టీవీ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన గోదావరికని ఏసీ పిత్తుల శ్రీనివాసరావు, రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్, అంతర్గామ ఎస్ఐ సంతోష్ కుమార్. కొందరు లేనిపోని అనుమానాలు చెప్పి గొప్ప పండితులుగా అనిపించుకోవడానికి చెప్పే మాటలే సంక్రాంతి పీడ. తొలగాలంటే 2 పిల్లలు ఉన్నారు, ఒకరున్న వారికి గాజులు వేయాలి అనడం సరైంది కాదు. ప్రేమతో ఆదరించుకోవడం తప్పులేదు, కానీ ఖచ్చితంగా వేయించాలి అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అనుమానంతో కొంతమంది లోలోపల అంతర్మతనం భయపడుతూ కొందరు పంతులను ఆశ్రయించే పరిస్థితి తెచ్చేవారు. జ్ఞానవంతుల పనిచేత కాని వారు చాలా మంది అడగకుండానే చెప్పడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యే పరిస్థితి వస్తోంది. శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల చైర్మన్ షీర్ల వంచ కృష్ణమాచార్యులు అనుమానం పుట్టించకూడదన్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వంశజులము మేము విశ్వకర్మలం. ఎందుకు చెప్తున్నామంటే సనాతనంగా మేము కూడా సనాతన బ్రహ్మర్షి గోత్రం. సనాతనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పంచాంగములు పనికి మారినమైపోతావు అని చెప్పేసి రాసుకున్నాడు, రాసి చెప్పిండు ఆయన. ఈనాడు ఆయన చెప్పని ఎన్నెన్నో మూర్ఖులనన్నా ముఖ్యులనన్నా
పంతుల్లానన్నా వీళ్ళు మెంతుల్లానన్నా. అసలు పంతులకు తెలియదా? ఎక్కడొచ్చింది? ఎన్నడుంటుంది సంక్రాంతికి? ఎక్కడ బతికెళ్ళి వస్తుందా బాబు? ఎక్కడ వచ్చేసి తగులుతుంది? సంక్రాంతికి పీడ వస్తుందా? ఎవరికి తగిలింది? మాట్లాడడానికన్నా కొద్దిగా అనుభవం ఉండాలి. సంక్రాంతి పీడ దినం అంటారు. ఎవరు చెప్పిండ్రా నాయన? పీడ దినం కాదురా నాయన, మంచి సత్కర్మపూరితమైనటువంటి పూజలు చేసే రోజు అది. సంక్రమణం ఏం చెప్పాలి దాని కొరకు, ఇక అది తర్వాత చెప్పుకుందాం. కానీ అది పీడ దినం అన్నందుకు మాత్రమే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఏమటిది అని అంటే, నిజంగా ఇద్దరున్న వాళ్ళు ఒకరున్న వారికి ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా నీకిద్దరు, నాకిద్దరు కొడుకులు, నీకు ఒక్క కొడుకున్నాడు, నీకు నేను మరి గాజులు పెట్టిస్తా, లేదా బట్టలు పెట్టిస్తా, సాంప్రదాయ దుస్తులు తెస్తా. ఎవరయ్యా పుట్టించింది? ఎక్కడికి వెళ్ళి వచ్చిందా ఈ పద్ధతి? కన్న వాళ్లకు కనీసం కమలం అన్నం పెట్టనటువంటి అలాంటి పద్ధతులు చెప్పేవాడు వెళ్ళాడు, చెప్పిన వినేవాడు లేడు. కానీ ఎక్కడ ఇద్దరు పిల్లలు కన్న వాళ్ళు ఉంటే ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకు పోయి అనుమానాలు చేస్తే ఇది ఆ కార్యక్రమం. ఒకరు చూసి ఒకరు చెయ్యకపోతే బాధపడి మనసులో దిగాలు పెట్టుకొని ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పగాని, చెయ్యకుంటే ఏమీ కాదు. చేసేవారు ఒక్కసారి ఆలోచించండి. మరి చెయ్యని వాళ్ళు, ఇదివరకు చెప్పిన రకరకాల కార్యక్రమాల్లో చెయ్యని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏమైనా ఒక్కసారి బేరీ చేసుకోండి మనసులో. కనుక ఈ సంక్రాంతికి పీడ దినమని గాజులు పెట్టించుకోవడము అనే పద్ధతులు వదిలిపెట్టండి అయ్యా. హిందూ ధర్మము ఇది కాదయ్యా. హిందువుల్లాగా ఉంటే బాగుంటుందయ్యా. 100 పద్ధతులు లేని ఎక్కడివి? దయచేసి ఇది వద్దు. కనుక చెప్పేవాళ్ళు కూడా ఖచ్చితంగా బల్లబుద్ధి చెప్పండి. పద్ధతిది కాదు, ఖచ్చితంగా ఇది మూర్ఖుల లక్షణమే. ఎవడో ఒక్కడు వ్యాపారానికో లేకపోతే నా ఓటిగాడు పొట్ట పోసుకోవడానికి శాస్త్రజ్ఞులు పంతులు అని చెప్పుకునే వాళ్ళు ఓడొకడు పుట్టించుంటాడు తప్ప ఇది పెద్ద బోకస్ మాట. దయచేసి ఎవరు కూడా ఇది ఆచరణ యోగ్యంలో పెట్టకూడదని అందరికీ మనవి. మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కాటల్ గ్రామంలో గల భవానీ రైస్ మిల్పై విజిలెన్స్ అధికారులు దాడి చేయడం జరిగింది. స్థానిక సమాచారం మేరకు అధికారులు రైస్ మిల్పై దాడి చేయగా సుమారు 544 బస్తాలు పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలియజేయడం జరిగింది. పీడీఎస్ రైస్ పై రీసైక్లింగ్ విధానంతో రైస్ మిల్ నిర్వహిస్తున్న దానిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. अयो सोचा क्या था पेड़ा घाटा जाएगा बाबू भोगे वाला
రామాపేట మండలంలో గల కాటపల్లి శివార్లో గల భవానీ రైస్ మిల్లో పిడిఎస్ రైస్ను రీసైక్లింగ్ చేస్తున్న సమాచారం ఉంది మాకు. ఆ సమాచారం మేరకు వచ్చి ఇక్కడ చెక్ చేయగా రీసైక్లింగ్ చేస్తున్నారు అక్కడ. అదే విషయం వీళ్ళ డిఎం గారికి డిసిఓ గారికి చెప్పి అక్కడ తీసుకొని వచ్చి చేసాం. పంచామా చేసి అవన్నీ 544 బ్యాగ్స్ దొరికినాయి. ఆ సైడ్లోనే పెట్టిన మొత్తం. ఎన్ని బ్యాగ్స్ సార్? 544. ఇక చేయలే, వెయిట్ చేయలేదు. సుమారు ఎంత ఉండొచ్చు సార్? 500 క్వింటాలు ఉంటాయా? ఉండదు. 544 బ్యాగ్ ఉంటుంది. 250, 250 ఉండొచ్చు. 250 క్వింటాల వరకు ఉండొచ్చు. అంతే. కాంటాక్ట్ ఇప్పుడు కేసు చేసారా సార్? ఇప్పుడు చేయాలి, వాళ్ళు చేస్తారు. ఎస్ఎంఎల్ మీద చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మీ పేరు సార్? ద్రోణాచార్యులు, అడిషనల్ ఎస్పీ, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, సిఐడి ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ హైదరాబాద్. సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్. ఏదైనా ఆస్తులు లేవనుకోండి, పరిస్థితి అంటే రికవరీకి అవకాశం కదా. మిల్లు సొంత మిల్లే వాళ్ళు. ఆ ప్రాపర్టీ ఆ వాల్యూ తినుకుంటారు. ఇప్పుడు అసెట్స్ ఒకవేళ మీరు అన్నట్టు ఏంటంటే అసెట్స్ లేవు, అది సరిపోలేదని అనుకోండి, సో దాని తగ్గట్టు చర్యలు దానికి ఉంటాయి. మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఉన్న కాడికైతే మొత్తం ఎక్కడ ఉన్నా సరే అసెట్స్ అయితే అన్నీ తీసుకోవాలి. కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నప్పుడు మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం ఎట్లా? అది తహసీల్దార్ డిసైడ్. అది వాళ్ళు చూస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తుంది. దాంట్లో మనకి క్లారిటీ లేదు. అది ఆ చట్టం ఏం చెప్తుంది, దాన్ని ఎట్లా అనేది. అది మీరు అన్నట్టు అట్లాంటిది ఉంటే తహసీల్దార్ జేసీ గారి ఆర్ కలెక్టర్ గారి డైరెక్షన్తో పనిచేస్తాడు. ఆయన ఎట్లా మహేష్ బండి రమ్మని చెప్పాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.